నారా లోకేష్ సీఎం చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన క్రమక్రమంగా రాటుదేలుతున్నారు. పార్టీలో తన ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా గుర్తింపు పొందిన లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని, అలాగే కాబోయే సీఎం లోకేషేనంటూ కూడా ఆ మధ్యన పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఇప్పుడు తాజాగా మహానాడులో లోకేష్ కు ప్రమోషన్ ఇచ్చి జాతీయ స్థాయిలో ఓ కీలక పదవిని కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఆయనకు పోటీయే లేదు, ఆయన హవానే కొనసాగుతోంది. ఇక 2024 ఎన్నికలకు ముందు నుంచే పార్టీలో పట్టు పెంచుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తన జోరును మరింత పెంచేశారు. ఆయనే పార్టీలో సర్వస్వమయ్యారు, ప్రభుత్వంలో కీలకమయ్యారు. ఇక అటు ఢిల్లీ స్థాయిలోనూ లోకేష్ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రధాని మోడీ నుంచి అమిత్ షా ఇతర పెద్దల వరకు లోకేష్ కు మంచి పేరుంది. ఇదిలా ఉంటే ప్రధాని విశాఖ అమరావతి సభల్లో లోకేష్ తనదైన స్పీచ్ ఇచ్చి మోడీ దృష్టిని ఆకర్షించారు. విశాఖలో నమో అంటూ మోడీని కొనియాడిన నారా లోకేష్ అమరావతి సభలో అయితే ఆయన్ను ఒక మిసైల్ గా అభివర్ణించారు. ఇక లోకేష్ నేర్పరితనం, ఆయన దూకుడు అన్ని ప్రత్యక్షంగా చూసిన నరేంద్ర మోడీ ముచ్చటపడ్డారు. విశాఖ సభలోనే ఆయన వేదిక మీద లోకేష్ ఉండగా దగ్గరకొచ్చి మరీ తనను ఒకసారి ఢిల్లీలో కలవమని ఆఫర్ ఇచ్చారు. అయితే లోకేష్ కలవలేదు. అది జనవరిలో జరిగిన సంగతి. ఇక మే 2న అమరావతి సభ జరిగినప్పుడు ప్రధాని దాన్ని మరోమారు గుర్తు చేస్తూ ఎందుకు ఢిల్లీ రావడం లేదు, తనను ఎందుకు కలవడం లేదని అడిగినట్టు సమాచారం. దాంతో లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని మరీ ఆయన్ను కలిశారు. ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా మోడీతో భేటీకి అపాయింట్మెంట్ ఖరారైంది అన్న వార్త వచ్చింది. దీంతో లోకేష్ శనివారం ఉదయం తన కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లి కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిశారు. లోకేష్ ఇప్పటికీ ప్రధాని మోడీని విడిగా కలిసింది లేదు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు, కానీ మోడీతో కలవడం మాత్రం ఇదే తొలిసారి. పైగా కుటుంబ సమేతంగా ప్రధానిని మీట్ అవ్వడంతో ఏపీ రాజకీయాల్లో ఇది అత్యంత ఆసక్తికరమైన వార్తగా నిలిచింది. అయితే మోడీతో లోకేష్ ఏం మాట్లాడారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కోరి మరీ పిలిపించుకున్నారు కాబట్టి ప్రధాని లోకేష్తో ఏం ముచ్చటిస్తారు అన్నది మరో చర్చగా ఉంది. ఇదిలా ఉంటే దగ్గరలో టీడీపీ పండుగ మహానాడు ఉంది. ఈసారి మహానాడులో లోకేష్ కు కీలకమైన బాధ్యతలతో పాటు పదోన్నతి ఉంటుందని అంటున్నారు. పార్టీలో ప్రభుత్వంలో పట్టును పెంచుకుని ఏపీలో బలమైన రాజకీయ నాయకుడిగా మారుతున్న లోకేష్ మీద బీజేపీ కేంద్రం పెద్దల చూపు పడిందని అంటున్నారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నా ఇప్పట్లో ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో పొత్తులతోనే పార్టీ ముందుకు సాగాల్సి ఉంది. దాంతో టీడీపీతో బలమైన చెలిమి అన్నది బీజేపీకి చాలా అవసరంగా ఉందని అంటున్నారు. అందుకోసమే ఆ పార్టీ భవిష్యత్ నేత లోకేష్తోనూ తమ అనుబంధాన్ని కొనసాగించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా బీజేపీ పెద్దల దీవెనలైతే లోకేష్ కు నిండుగా ఉన్నాయని అంటున్నారు. కోరి మరి తన దగ్గరకు లోకేష్ ను మోడీ పిలిపించుకోవడం అంటే ఒక విధంగా లోకేష్ కి ప్లస్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఇక రాజకీయాల్లో ప్రధాని స్థాయి వ్యక్తులతో రాష్ట్ర మంత్రులు భేటీ కావడం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ప్రధానితో లోకేష్ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ సమాజానికి, అలాగే కూటమి శ్రేణులకు ఢిల్లీ స్థాయిలో లోకేష్ ప్రాధాన్యత మరింత పెరిగిందని, భావి సారథి లోకేష్ అనే సంకేతాలు పంపాలని అనుకున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రజెంట్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసు గురించి కూడా ప్రధాని మోడీ, ఏపీ మంత్రి లోకేష్ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులను కూడా అరెస్టు చేయడంతో అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అరెస్టు ఖాయమన్న చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.